అమెరికాలో ట్రంప్ వర్సెస్ సుప్రీంకోర్టు ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ట్రంప్ సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రపంచ దేశాల మీద ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్లు విధించుకుంటూ పోవడం కరెక్ట్ కాదని, కేవలం అత్యవసర సమయంలో మాత్రమే ఉపయోగించాల్సినటువంటి చట్టాన్ని మీ ఇష్టారీతిన మీ ఇష్టం వచ్చినట్లు మీ అవసరాల కోసం ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు అంటూ సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ప్రపంచ దేశాల మీద అధికంగా విధించినటువంటి ఈ పన్నులు చెల్లవు అంటూ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మొత్తం జడ్జిలు 6-3 తేడాతో, అంటే 6 ట్రంప్ చేసినటువంటి ఈ టారిఫ్ విధానాలన్నీ తప్పు అని చెప్పారు. 3 మాత్రం అనుకూలంగా మాట్లాడారు. సో మెజారిటీ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. 6-3తో ట్రంప్కి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇక ఏం చేస్తాడో, వెనక్కి తగ్గుతాడేమో, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటాడేమో అనుకుంటే ఇవన్నీ నాకు అనవసరం, అసలు సుప్రీంకోర్టే తప్పు, సుప్రీంకోర్టు మీద విదేశీ శక్తుల యొక్క ప్రభావం ఉంది అని ఆ దేశ సుప్రీంకోర్టును సైతం తప్పుబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడితే నేనేంటో చూపిస్తా అని, అంటే ఏదో చెప్తుంటారు కదా, లేస్తే మనిషిని కాదని చెప్పేసి, మర్యాదగా నా పని నన్ను చేసుకునివ్వండి, లేదంటే ఇంకా ఎక్కువైపోద్దని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో 10% టారిఫ్స్ విధిస్తున్నట్లుగా ప్రకటించాడు. సో మొత్తం మీద ఇప్పటికే ఆ దేశంలో కాంగ్రెస్లో సైతం, అక్కడి కాంగ్రెస్లో ట్రంప్ను పక్కన పెట్టేయాలి, ట్రంప్ అధికారాలు తీసేయాలి, ట్రంప్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు అని చెప్పడం, తమ స్వార్థానికి అక్కడ ఉన్నటువంటి అత్యవసర చట్టాలను ఉపయోగించుకుంటున్న సమ్ ఎమర్జెన్సీ కండిషన్స్ కోసం కొన్ని చట్టాలు ఉన్నాయి అక్కడ. అమెరికాకి ఏదైనా నష్టం జరుగుతుందన్నా, అమెరికా వాణిజ్యాన్ని ఇతర దేశాలు దెబ్బతీస్తున్నా, లేదంటే అమెరికాకి యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నా, లేదంటే అమెరికాకి నష్టం చేస్తున్నటువంటి దేశాలకు డైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చినా, ఏవైనా ఎమర్జెన్సీ కండిషన్స్లో ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు. దాని ద్వారా ఆ దేశాల మీద కొంచెం ప్రెషర్ పెంచడానికి ఈ చట్టాలను ఉపయోగిస్తారు. అయితే ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా, అంటే రష్యా విషయంలో ఆయిల్ కొంటే నేను ఊరుకోనని చెప్పేసి భారతదేశంతో పాటు ఇటు చైనా మీద, జపాన్ మీద, అన్ని దేశాల మీద నేను టారిఫ్లు వేస్తానని ప్రకటించింది ఈ చట్టం ప్రకారమే. అధ్యక్షుడికి ఆ హక్కు ఉంటుంది, కానీ ఇట్స్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ కండిషన్స్. ఇష్టం వచ్చినట్లుగా తనకి తోచినట్లుగా టారిఫ్లు వేసుకుంటూ పోవడానికి కుదరదు. ఇప్పుడు ఈ విషయంలోనే అక్కడ తీర్పు వచ్చింది. అయితే ఇక్కడ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టును సైతం తప్పుపడుతున్న ట్రంప్. సుప్రీంకోర్టు మీద విదేశాలకు సంబంధించిన శక్తుల ప్రభావం ఉంది, వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యారు, లేకపోతే ఇలాంటి తీర్పు ఇవ్వరు, అసలు అధ్యక్షుడు ఇష్టం ఏది చేసినా అని చెప్పి మాట్లాడుతూ ఇంకో 10% టారిఫ్లు వేస్తున్నటువంటి పరిస్థితి. నా దగ్గర ప్లాన్ బి కూడా ఉందని చెప్తున్నాడు. నేను ఇప్పుడు వెనక్కి తగ్గకపోగా మీరు చెప్పారు కాబట్టి, మీరు నన్ను కెలికారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ రెచ్చిపోతా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అది కూడా ఎవరి మీద, ఏ రష్యా మీదో భారత్ మీదో కాదు, వాళ్ళ సుప్రీంకోర్టు మీద మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అమెరికా జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తానని, నేను తలుచుకుంటే ఏ దేశాన్నైనా నాశనం చేయగలనంటూ ట్రంప్ మాట్లాడుతున్నటువంటి తీరు మనకు కనపడుతుంది. ఒక్కసారి ఏమన్నారు చూద్దాం. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏమొచ్చాయి, ట్రంప్ దానికి ఎలా రెస్పాండ్ అయ్యారనేది ఒకసారి మనం చూద్దాం. On tariff, the Supreme Court's ruling on tariffs is deeply disappointing, and I'm ashamed of certain members of the court, absolutely ashamed, for not having the courage to do what's right for our country. The Supreme Court's ruling on tariffs is deeply disappointing, and I'm ashamed of certain members of the court, absolutely ashamed, for not having the courage to do what's right for our country. తను డీప్లీ అషేమ్డ్ అంట. ఇలాంటి తీర్పు వచ్చినందుకు తాను చాలా అషేమ్డ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే తనకి అన్ని అధికారాలు ఉన్నాయి, అవసరాన్ని బట్టి దేశం కోసం ఏ నిర్ణయాలైనా తీసుకునే అధికారం తనకుంది అని చెప్పి కూడా ట్రంప్ అంటున్నారు. సో మనం చూడొచ్చు ఎంత కాన్ఫిడెంట్గా. సహజంగా సుప్రీంకోర్టు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మన దేశంలో అయితే ఎలా ఉంటుంది, కనీసం ఆ సుప్రీంకోర్టు తీర్పుని తప్పుపట్టడానికి కూడా అవకాశం లేదు కదా. ఇక్కడ వ్యతిరేకించవచ్చు, మాకు ఈ తీర్పు నచ్చలేదు అని చెప్పొచ్చు, లేదంటే మాకు ఈ తీర్పు అనుకూలంగా రాలేదని చెప్పడానికి అవకాశం ఉంటుంది, మేము అనుకున్నట్లుగా రాలేదని. కానీ ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ సుప్రీంకోర్టు అని చెప్పి మాట్లాడుతున్నాడు ట్రంప్. అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల అషేమ్డ్ అని ఫీల్ అవుతున్నాడు. నాకు అన్ని అధికారాలు ఉన్నాయి, అంటే సుప్రీంకోర్టు కూడా నాకు లెక్కలేదు,
అమెరికా కోసం ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం నాకుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇప్పుడు మీరు నన్ను కెలికారు కాబట్టి నేనేంటో చూపిస్తా అని సుప్రీంకోర్టు ట్రంప్ చేసిన తప్పు అని చెప్పిన తర్వాత లేదు నేనే రైట్ అని చెప్పి నిరూపించుకోవడానికి పగ తీర్చుకోవడానికి ఇంకా ఎక్కువ టారిఫ్లు వేస్తున్నానని కూడా ప్రకటించాడు. ఒకసారి ఏమన్నాడో చూద్దాం. Confirmed and are fully allowed. Therefore, effective immediately, all national security tariffs under Section 232 and existing Section 301 tariffs, they're existing, they're there, remain in place, fully in place, and in full force and effect. Today, I will sign an order to impose a 10% global tariff under Section 122 over and above our normal tariffs already being charged, which have also been confirmed and are fully allowed. Therefore, effective immediately, all national security tariffs under Section 232 and existing Section 301 tariffs, they're existing, they're there, remain in place, fully in place, and in full force and effect. Today, I will sign an order to impose a 10% global tariff under Section 122 over and above our normal tariffs already being charged. ఆల్రెడీ ఛార్జ్ చేస్తున్న టారిఫ్స్ కంటే ఇంకో 10% టారిఫ్స్ నేను వేస్తున్నాను ఈ గ్లోబల్ ఛార్జెస్ అంటూ మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పటికే ప్రపంచ దేశాల మీద విధించినటువంటి టారిఫ్లు 50%, 100% విధిస్తానని ఇప్పుడు దాకా బెదిరిస్తూ వస్తున్నాడు కదా. గ్రీన్లాండ్ దగ్గర నుంచి మొదలు పెడితే భారతదేశం కానీ రష్యా కానీ ఇలా అన్ని దేశాల మీద ఈ అన్ని దేశాల మీద ఇప్పటికే విధించినటువంటి టారిఫ్లకు అదనంగా ఇంకో 10% టారిఫ్ విధిస్తా అంటున్నాడు. ఎందుకు ఇప్పుడు అంత అర్జెంటుగా ఏం అవసరం వచ్చిందంటే నా జోలికి వస్తారా, నన్నే గెలుకుతారా, నేను చేసిందే తప్పు అంటారా, నీకు ఎంత ధైర్యం అని సుప్రీంకోర్టుకి చెప్తున్నాడు ట్రంప్. సుప్రీంకోర్టుని నీకు ఎంత ధైర్యం నువ్వు నేను చేసిన తప్పు అని చెప్తావా అని చెప్పి అంటున్నాడు. సో అసలు ఈజ్ గాన్ క్రేజీ అనేది కనపడుతుంది ఇక్కడ క్లియర్గా. ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఏంటంటే అమెరికా కోసం చేస్తున్నా, అమెరికా కోసం ఏ నిర్ణయం అయినా తీసుకునే హక్కు నాకుంది, ఏదైనా చేసే హక్కు నాకుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే సర్వనాశనం చేసేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. చాలా పెద్ద స్టేట్మెంట్. చూద్దాం ఒకసారి ఏమన్నాడు. Can't charge $1. I would have used 1 penny, but we don't make the pennies anymore. We save money. Can't charge $1 to any country under IEPA. Not $1. I assume to protect other countries. This must have been done to protect those other countries. Certainly not the United States of America, which they should be interested in protecting. That's what they're supposed to be protecting. But I am allowed to cut off any and all trade or business with that same country. In other words, I can destroy the trade. I can destroy the country. I'm even allowed to impose a foreign country destroying embargo. I can embargo. I can do anything I want, but I can't charge $1 because that's not what it says. And that's not the way it even reads. I can do anything I want to do to them, but I can't charge any money. So I'm allowed to destroy the country, but I can't charge them a little fee. I could give them a little 2-cent fee, but I cannot charge under any circumstances. I cannot charge them anything. Can't charge $1. I would have used 1 penny, but we don't make. సో నేను ఏదైనా చేస్తాను కానీ అమెరికాని మాత్రం టచ్ చేయనివ్వను అని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడు. అమెరికాని టచ్ చేస్తే నేను ఊరుకోనని చెప్తున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా అంటే ట్రంప్ అంటే అమెరికా. నేనే నా దేశం అనే స్థాయికి ట్రంప్ వెళ్ళిపోయాడు. అక్కడి సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోడు, అక్కడి కాంగ్రెస్ చెప్పినా పట్టించుకోడు, అక్కడి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినా మాకు వద్దు బాబు నువ్వు దిగిపో అని చెప్పినా పట్టించుకోడు. ఇక ప్రపంచ దేశాలను పట్టించుకునే పరిస్థితే లేదు. అది ఏ దేశం అయినా సరే, రష్యానా, భారత, చైనానా, ఇంకోట ఎవ్రీథింగ్ ఏదైనా సరే ఇట్స్ నథింగ్ ఫర్ హిమ్. సో కేవలం హోల్ అండ్ సోల్ ట్రంప్ మాత్రమే. అమెరికా అంటే ట్రంప్ సొంత ఏదో ఒక ప్రాపర్టీ లాగా, సొంత ఆస్తిలాగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ సుప్రీంకోర్టు మీద అషేమ్డ్ అనే మాట మాట్లాడాడంటే ఎంత పెద్ద విషయం.
జస్ట్ ఇమాజిన్ మన భారతదేశంలో మన సుప్రీంకోర్టు మీద ఎవరైనా అలాంటి ఒక మాట మాట్లాడగలుగుతారా? ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అవని, ప్రెసిడెంట్ అవని, ఎవరైనా సరే అంత ధైర్యం చేయగలుగుతారా? సుప్రీంకోర్టు మీద వేరే దేశాల శక్తుల ప్రభావం ఉందని మాట్లాడతారా? అమెరికా సుప్రీంకోర్టు మీద వేరే దేశాలు ప్రభావం చూపించగలిగే పరిస్థితి ఉందా? అక్కడి కాంగ్రెస్లో, అక్కడి చట్టసభల్లో ట్రంప్ని దించేయడానికి ఏం చేయాలరా బాబు అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళ నాయకులు. ఎందుకు? ప్రపంచ దేశాల ఇప్పటికే నానా కష్టాలు పడుతుంటే ట్రంప్ వేసిన టారిఫ్లతో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా 10% టారిఫ్ వేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇదంతా? హీస్ టేకింగ్ ఇట్ వెరీ పర్సనల్. అంటే అధికారం కేవలం ఒక 5 ఏళ్ళు మాత్రమే ఉంటుంది నా కింద, ఆ తర్వాత నేను ఎవరో నథింగ్ అని చెప్పి అనుకోలేకపోతున్నాడు. పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం రష్యాలో చూస్తున్నాం, పుతిన్ ఉన్న రోజులు ఆయనే ఉంటారు. చైనాలో చూస్తున్నాం, మనం కొరియాలో చూస్తున్నాం. ఇలా ఒక రాచరిక వ్యవస్థ లాంటి పరిస్థితిని తీసుకురావాలని, ఒక్కరు మాత్రమే అమెరికాని ఏలాలన్నటువంటి ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి ట్రంప్ దగ్గర. ఫర్ ఎవర్ యంగ్ ఉండాలని చెప్పేసి చాలా పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుకోవడాన్ని మనం చూసాం. అంటే జీవితాంతం మనం ఇలా యంగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనకి వయసు అయిపోకూడదు, ముసలోళ్ళు అవ్వకూడదు అని చెప్పేసి. అలా ఉంటే ఇప్పుడు ఎక్కువ కాలం పాలించవచ్చు కదా. ట్రంప్ కూడా అలాంటి కళ్ళకి అంటున్నాడేమో. హీఈస్ ఆల్రెడీ ఇన్ వెరీ బ్యాడ్ షేప్. అతని హెల్త్ కండిషన్ చాలా దారుణంగా ఉంది. కొంచెం మతిమరుపు వచ్చింది, రక్తనాళాలు దెబ్బతిన్నాయి, నర్వ్స్ బాగా దెబ్బతిన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం అదే అల్జైమర్స్ ప్రాబ్లం కొంత కనిపిస్తోంది, స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి ట్రంప్కి. కానీ జీవితాంతం ట్రంప్ మాత్రమే ఉంటాడని చెప్పేసి అనుకుంటున్నాడేమో. సో కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. రణస్థలి కామెంట్ చేస్తున్నారు, పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు, నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు, ట్రంప్ వైఖరి కూడా సేమ్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. వాడిని ఎర్రగడ్డలో చూపించండి రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఫ్యాక్ట్స్ ఇండియా కామెంట్ చేస్తున్నారు, అసలు మన దేశంలో లానే లేదు, సేమ్ ఇండియాలో అయితే ఇట్ విల్ బీ ప్రో టు బీ పొలిటీషియన్స్ అండ్ మనీ అండ్ బట్ నాట్ నార్మల్ పీపుల్ అంటూ మాట్లాడుతున్నారు. అసలు మన దేశంలో లానే లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ ట్రంప్ మాత్రం చాలా పర్సనల్గా తీసుకున్నాడు. అంటే తన సొంత జాగీరులాగా అమెరికా, తన సొంత పెత్తనం, ఇక ప్రజాస్వామ్యం లేదు, గాడిద గుడ్డు లేదు, ప్రపంచ దేశాలు లేవు, ఏమీ లేదు, మొత్తం నేను ఏదనుకుంటే అది చేస్తాను, ఏది చేసినా అమెరికా కోసమే చేస్తాను, ఈవెన్ సుప్రీంకోర్టు చెప్పడానికి లేదు, అక్కడ చట్టసభలు చెప్పడానికి లేదు, ప్రతిదీ నేనే, అమెరికా అంటే నేనే, నేనంటే అమెరికా అనే స్థాయిలో ఇక్కడ మనకు పరిస్థితి కనపడుతుంది. అండ్ ఇప్పటికే కాంగ్రెస్లో దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. మరోవైపు సుప్రీంకోర్టు మీద వ్యతిరేకంగా మాట్లాడిన నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు నుంచి ఏమైనా యాక్షన్ ఉంటుందా? అక్కడ కూడా ఖచ్చితంగా ప్రెజర్స్ ఉంటాయి, చట్టసభల మీద, లేదంటే అక్కడ జడ్జిల మీద ఉండే అవకాశం ఉంటుంది. ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి. సో ఏం చేస్తారు వాళ్ళు? మరి ఐఎమ్ అషేమ్డ్ అని మాట్లాడుతున్నాడు. ఏవో ప్రెజర్స్ ఉన్నాయంటే సుప్రీంకోర్టు అక్కడ వేరే ఎవరి మాటో విని ఇలాంటి తీర్పులు ఇస్తుందని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది కదా. సో మరి ఏమైనా చర్యలు ఉంటాయా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. బట్ మొత్తం మీద ట్రంప్ రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. నేను చాలా ఎత్తుకు ఎదుగుతున్నానన్న ఒక భ్రమలో ఉండి మరింత దిగజారిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాగా మన దేశంలో మాట్లాడితే ఈ పార్టీకి ప్రజలే తిరగబడి దించేసేవాళ్ళు. అఫ్కోర్స్ అక్కడ కూడా తిరగబడుతున్నారు, ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశం మీద కామెంట్ చేయండి. మరొకసారి ట్రంప్ కామెంట్స్ చూద్దాం. The Supreme Court's ruling on tariffs is deeply disappointing, and I'm ashamed of certain members of the court, absolutely ashamed, for not having the courage to do what's right for our country, which have also been confirmed and are fully allowed. Therefore, effective immediately, all national security tariffs under Section 232 and existing Section 301 tariffs, they're existing, they're there, remain in place, fully in place, and in full force and effect. Today, I will sign an order to impose a 10% global tariff under Section 122 over and above our normal tariffs already being charged.
which have also been confirmed and are fully allowed. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.